అయితే సాటర్డే ఊరికెళ్ళేసి ఇంకా సండే మండే 2 డేస్ ఉండి మళ్ళీ ట్యూస్డే అయితే రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే పిల్లలిద్దరికి హాలిడేస్ ఉన్నాయి కానీ మా వారికి ఇంకా హాలిడేస్ రాలేదు. కాలేజ్ వాళ్ళకి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదన్నమాట. సాటర్డే నుంచి హాలిడేస్ అంటే ఇంకా ట్యూస్డే రోజు అయితే వచ్చేసాము. ట్యూస్డే రోజు వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో కూరగాయలు ఏం లేకపోతే మా వారు పన్నీర్ తీసుకొచ్చారు. అంటే ట్యూస్డే వచ్చిన రోజు ఏం చేశాను, వంకాయ టమాటో వండాను. ఇంకా వెనస్డే రోజు అయితే టమాటా పప్పు వేసాను. ఇంకా ఇవాళ థర్స్డే కదా, సో థర్స్డే రోజు పన్నీర్ తీసుకొస్తే మంచిగా ఇలా టమాటోస్ ఉంటే టమాటో పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. అండ్ పెద్దోడిని అయితే అక్కడే విడిచిపెట్టి వచ్చేసాము వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే అక్కడ వదిన వాళ్ళు పిల్లలు అందరూ ఉన్నారు. ఇంకా వాడు కూడా కొంచెం ఆడుకుంటాడు కదా అనేసి ఇడిచిపెట్టేసాము. చిన్నోడు ఒక్కడే నాతో ఉండేసరికి వాడికి ఫుల్ బోర్ కొడుతుంది. ఎందుకంటే వాళ్ళ అన్న లేడు కదా, అలా అయినా కదా వాడికి బోర్ తప్పదు. సో ఇంకా థర్స్డే కాబట్టి ఫ్రైడే సాటర్డే అయితే సాటర్డే ఈవినింగ్ మళ్ళీ వెళ్తాము. అండ్ మీలో ఎంతమందికి ఇలా పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత తినడం ఇష్టం నాలాగా అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో టమాటో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, సూపర్గా ఉంది. మీకు ఎప్పుడైనా ఈ రెసిపీ కావాలంటే కామెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ టైం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మరి ఇవాళ మీ లంచ్లో స్పెషల్స్ ఏంటి? ఇదైతే మా లంచ్లో స్పెషల్. అండ్ ఇవాళ మా వారి కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అని అనుకున్నారు. పాపం ఏమైందో చూడండి. బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటే ఎంత బాగుండాలి వెదర్ సపోర్టివ్గా, కానీ ఇక్కడ చూడండి ఫుల్ వర్షం అయితే పడుతుంది. మరి మీ సైడ్ కూడా ఇంతేనా? స్కూల్ వాళ్ళకైతే పోయిన సాటర్డే అయిపోయింది కదా సెలబ్రేషన్స్. ఇవాళ మా వారి కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనుకున్నారు. ఇంకా ఇలా వర్షం పడేసరికి మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఒక ఆమె వచ్చిందంట స్టూడెంట్. పాపం ఇంకేం చేస్తారు, బతుకమ్మ సెలబ్రేషన్స్ లేవు, ఏం లేవు, పేపర్ వాల్యుయేషన్ చేసుకుంటూ కూర్చున్నారన్నమాట ఇంకా సార్ వాళ్ళందరూ. అలా ఉంటుంది. సీ యు ఆల్సో.